చాలామంది టైలరింగ్ అంటే మిషన్ నడపడం అనుకుంటారు. కానీ నిజానికి టైలరింగ్ అనేది ఓపిక, నేర్చుకోవాలని తపన. ప్రతిరోజు చిన్న చిన్న మార్పులతో ముందుకు వెళ్ళే ప్రయాణం కూడా. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను ఈ బ్లౌజులు కట్ చేస్తూనే కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. టైలరింగ్ టిప్స్ కూడా చాలా ఉంటాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కవర్లో ఉన్న బ్లౌజ్ అయితే ఒక పెద్ద ఆవిడదన్నమాట. మరి క్రాస్ బ్లౌజా లేదంటే మామూలు బ్లౌజా అని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫ్రంట్ దగ్గర షోల్డర్ పట్టుకుని కింద పెద్ద డాట్ పట్టుకుని ఇలా సాగదీసినప్పుడు వంకరలు వంకరల కింద వస్తుంది చూడండి. ఇది క్రాస్ బ్లౌజు. అదే నిదానం బ్లౌజ్ అనుకోండి, వంకరలు రాదు. ఆ విధానం గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మనం నిదానం బ్లౌజు అంటే మామూలు బ్లౌజు ఎవరికి కుడతాం? కొంచెం వయసు అయిన వాళ్ళకి, ఛాతీ లేని వాళ్ళకి మామూలు బ్లౌజు కుడతాం. అదే ఛాతీ ఉన్న వాళ్ళకి క్రాస్ బ్లౌజ్ కుడతాం. ఈ విధానం గుర్తుపెట్టుకో. క్లియర్గా అర్థమైంది మీకు? ఫ్రంట్ అని అలా సాగదీస్తున్నప్పుడు ఎక్కువగా సాగిపోయి వంకర్ల కింద వచ్చేసింది క్రాస్ బ్లౌజు. అదే మనం స్ట్రైట్ బ్లౌజ్ అనుకోండి, మామూలు బ్లౌజ్ అనుకోండి, అలా సాగదీస్తున్నప్పుడు ఏమాత్రమో సాగదు, స్ట్రైట్గా ఉంటుంది. అది తేడా. ఓకే, ఆ విధానం నేను ఈ బ్లౌజులు ఫ్రంట్ కట్ చేస్తున్నప్పుడు చెప్తాను మరొకసారి మీకు అర్థమయ్యేలాగా బిగినర్స్కి. ఓకేనా? ఇది కిందన 2 గీతలు గీసాను కదా, ఒకటి నడుము పట్టి తిరగవేసుకోవడానికి, ఒకటేమో 1 ఇంచ్ ఎక్స్ట్రా హైట్ పెంచాను అనమాట బ్లౌజ్ది. అందుకే 2 గీతలు. మెడ ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి. మెడ కిందకంటే చాక్ పీస్ పెట్టి లైన్ గీస్తే మీకు మెడ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. అలాగే బ్లౌజ్ హైట్ కొంచెం సాగదీసి మార్కింగ్ చేస్తే మీకు మంచి హైట్ వస్తుంది. బ్లౌజు తిరగవేసి సాగదీసినప్పుడు సాగుతుంది, కానీ ఇలా పైకున్నది ఎప్పుడు సాగదు. అది గుర్తుంచుకోండి. షోల్డర్ మార్కింగ్లో అండ్ సంక లోతు మార్కింగ్ ఇలా నొక్కు పెట్టి మార్కింగ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు బ్లౌజు చంక ఎత్తు కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడితో చాలా సింపుల్గా ఆది బ్లౌజ్తో మార్కింగ్స్ అయిపోయినట్టే. ఇక సంక ఒకసారి ఆమ్ రౌండ్గా గీసి వేసుకోండి. అలాగే ఇక్కడ మెడకి పావించు ఇలా ఎక్స్ట్రా పెడుతున్నానే, అలాగే సంకకు కూడా పెట్టుకోండి. నేనైతే మర్చిపోయాను, తర్వాత కట్ చేసేటప్పుడు పెట్టాను. అలా పావించు ఎక్స్ట్రాలు మర్చిపోకూడదు. మర్చిపోతే బిగువైపోతుంది బ్లౌజు. ఓకేనా? కుట్టుకోవడానికి ఖర్చులు అవసరం కదా. 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను చూసారా, బ్లౌజు బిగువైనా విప్పుకోవడానికి ఆ ఖర్చు. బ్యాక్ డాట్స్కి అవసరం లేదు, స్ట్రైట్గా అలా గీసేసుకోవచ్చు. చంకని ఇలా కొలుసుకోవాలి. ఎక్కువ వచ్చింది చూసారా, కొంచెం పావించి ఎక్కువ వచ్చింది కదా, అదే పావించిని పైకి ఒక గీత పెంచాలి. పెంచి మధ్యలోంచి ఇలా డ్రా చేసుకుని దాన్ని కలపాలి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా సరిపోద్ది మీకు. ఓకేనా? దీనికి ఖర్చు లైన్ గీయాలి ఖచ్చితంగా. చంకకి ఖర్చు లైన్ గీయలేదు నేను, అదే చెప్తున్నాను 10 సార్లు మీకు. ఎందుకంటే నేను గీయలేదు కాబట్టి. ఇదిగోండి, ఇది అసలు లైన్ కాబట్టి అసలుకి సరిపోయింది. పైన ఖర్చు లైన్ గీసుకునే కట్ చేయాలి. ఓకేనా? పావించి ఖర్చు ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే మెడను కూడా ఒకసారి కొలిచేసుకుందాం. మెడ కూడా అసలు లైన్ మీదే పెట్టాలి. అసలు బ్లౌజు అసలు లైన్ మీద కొలుస్తున్నారు. ఓకేనా? ఎక్స్ట్రా పెట్టిన పావించు లైన్ మీద పెట్టి కొలవకూడదు. చూడండి, మెడ కొంచెం ఎక్కువ మీ బ్లౌజే వచ్చేసింది అనుకోండి, ఇదే తక్కువ ఉందనుకోండి కట్ చేసేది, ఇలా పక్కకి పెంచాలి. పక్కకి అలా మనం లోతుని పెంచాలి, కానీ కిందకి దించకూడదు. ఎందుకు దించకూడదు అంటే చూపిస్తాను చూడండి. నడుము కరెక్ట్గా నడుము మీద పెట్టండి. ఇలా కొంతమందికి నడుము సరిపోతుంది కానీ మెడ సరిపోదు. ఎందుకు ఇలా జరిగింది అనుకుంటారు. నిజానికి ఆ మెడకి, ఆ జాకెట్ మెడకి లోతు ఉన్నట్టు మీకు ఇక్కడే కటింగ్లోనే చూసుకుని కట్ చేసుకోవాలి. చూడండి, నడుము సరిపోయింది కరెక్ట్గా, కానీ మెడ కొలుస్తున్నప్పుడు కొంచెం మెడ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం పక్కకి లోతు పెట్టాలన్నట్టు. అలా జరిగినప్పుడు లోతు పెట్టి పెద్ద చెయ్యాలి బ్లౌజు మెడని. ఓకేనా? కరెక్ట్గా ఫిట్టింగ్ కుట్లు లైన్గా రావాలి, వంకరలు రాకూడదంటే మొత్తం మెడ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? మీ ఆది బ్లౌజ్కున్న మెడని మీరు దింపినప్పుడే మీకు వంకరలు రాకుండా ఉంటాయి ఫిట్టింగ్ కుట్లు. లాస్ట్లో తిక్కమగలు పడకుండా ముందే కటింగ్లోనే 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాక కట్ చేయండి. చూడండి, బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసాను. ఇదే క్రాస్ బ్లౌజు. క్రాస్ బ్లౌజ్కి క్లాత్నే క్రాస్గా తీస్తాం, అది తేడా. అదే మామూలు బ్లౌజ్కి నిదానంగా తీస్తాం, అందుకే ఆ క్లాత్ సాగదు. క్రాస్గా తీసిన క్లాత్ సాగుతుంది. ఇక్కడ చూడండి, నడుము గీత మీదే ఉండాలి పట్టి, అండ్ అలాగే పైన గీత మీదే ఉండాలి మెడ. ఇలా వచ్చిన మెడ రౌండ్నే మీ ఎదర మెడగా తీసుకోవాలి. ఓకే? షోల్డర్ ఖర్చు పైన నిలబెట్టి తీస్తున్నాను ఇక్కడ. ఒకవేళ నిలబడి లేకపోతే షోల్డర్ పైన ఖర్చు అక్కడ లైన్ గీసుకోవాలంటే కొంచెం పావించి ఖర్చుని వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎదర మెడ ఎంత ఉందో మీ ఆది బ్లౌజ్కి అదే దిగుతుంది. ఇక్కడ పావించు పైకి మార్కింగ్ చేస్తేనే ఈ లైను మనకి ఖర్చు లైన్ అన్నమాట. కుట్టేసిన తర్వాత అసలు లైన్ మీదకి వస్తుంది. అదే ఆ ఖర్చు లైన్ మర్చిపోయారు అనుకోండి, పెద్ద మెడ అయిపోద్ది ఎదర మెడ, అప్పుడు భుజాలు జారిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా మీకు క్రాస్ బెల్ట్ దగ్గర మార్కింగు, డాట్ వేయడానికి ఒక పావించు ఖర్చు, అండ్ ఫ్రంట్ని క్రాస్ బెల్ట్ని అతికి కుట్టడానికి ఒక పావించు ఖర్చు. ఈ 3 గీతలు అదే. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజన్ అవుతారు. పైకి ఇలా డ్రా చేసేసరే ఆ లైన్ మాత్రం మీకు పట్టీ కొలత.
ఫ్రంట్ సంక ఎత్తికి పైన ఒక పావించి వదిలేసి మార్కింగ్ చేయాలి. ఎందుకంటే ఖర్చు లోపల ఉంది కాబట్టి. కింద క్రాస్ బెల్ట్ దగ్గర మార్కింగ్, పావించి ఎక్స్ట్రా మార్కింగ్. ఇక్కడ ఎక్స్ట్రా చేసాం. పైన పావించి ఖర్చు వదిలేసి మార్కింగ్ చేస్తున్నాం. అది తేడా. ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట. కన్ఫ్యూషన్ అవుతున్నారు ఇలా పావించి వదిలేసి. ఇది ఇక్కడ చూడండి, నేను షోల్డర్ దగ్గర ఒక పావించి వదిలేసి మార్కింగ్ చేస్తున్నాను కానీ పెంచలేదు కదా. ఇదిగోండి మిడిల్లో మార్కింగ్, ఎదరికి పావించి మార్కింగ్ చేసి దాని మీద పెడితే కరెక్ట్గా మీరు ఛాతి పొడవు ఎగ్జాక్ట్గా కింద బాగా వస్తుంది. ఇక్కడ పెద్ద డాట్ దగ్గర మార్కింగ్, ఎక్స్ట్రా పావించి మార్కింగ్. షోల్డర్ దగ్గర పైన ఖర్చు కనపడతలేదు కాబట్టి ఆ లైన్ గీసాను. అంటే పావించి వదిలేసి మార్కింగ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఛాతి పొడవు తీయగలుగుతాం. ఈ విధానాన్ని కన్ఫ్యూషన్. ఈ సంకలోతు ముక్క మీకు తెలుసు కదా, పైన 1 ఇంచ్ వదిలేసి పక్కన 2 ఇంచులు ఖర్చు వదిలేసి మిడిల్లో వచ్చే 6 ఇంచు ముక్క తీసేస్తే అదే సంకలోతు ముక్క. మనం ఆ ముక్క తీయడం వల్ల సంకలో ముడతలు రాకుండా ఉంటుంది. అంతే, కట్ చేసేసుకోవడం. చూడండి, టైలరింగ్లో తప్పులు చేయని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. కానీ అదే తప్పును రెండోసారి చేయకుండా చూసుకునే వాళ్ళే మంచి టైలర్స్ అవుతారు. టైలరింగ్లో ఒక విషయానికి మాత్రం ఫిక్స్ అయిపోవాలి మీరు. ఎన్నోసార్లు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టవలసి వస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవడం ఆపకూడదు. టైలరింగ్లో ఎంత వచ్చిన టైలర్లు అయినా ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడమే టైలరింగ్. అయిపోయింది, ఒక బ్లౌజ్ కుట్టేసాను, మంచిగా సెట్ అయింది, నాకు వచ్చేసింది అనుకుంటట్లేదు. ఎప్పటికప్పుడు కొత్త విధానాలు నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. చూడండి, ఈ సైడ్ వచ్చిన ముక్కని మనం ఇలా మడత పెట్టి 4 ముక్కల కిందలా కట్ చేస్తూ వస్తుంది. హ్యాండ్కి సంకల ముక్కలు అతుక్కోవడానికి పనికి వస్తుందని చూపించాను. ఇక హ్యాండ్ కటింగ్ అయితే చాలా మంది 2-3 బ్లౌజులు కట్ చేసి నాతో కాదని వదిలేస్తారు. టైలరింగ్లో ఎదగాలంటే ఒక అలవాటు పెట్టుకోండి. ఈరోజు నిన్నటికంటే ఒక కొత్త విషయం నేర్చుకున్నానని సంవత్సరం తర్వాత మీరే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా ఉండాలి. మెజర్మెంట్ తీసేటప్పుడు తొందరపడకండి, కటింగ్ చేసేటప్పుడు భయపడకండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే మీ పని ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్తుంది. చూడండి, 2 ఇంచులు ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ సరిపోతలేదు మొక్క. ఇదేంటంటే మనం సంకలో పీలికలు అతుక్కోవడానికి ఇందాక చూపించానే అదే అన్నట్టు. ఈ చేయి హైట్ ఇక్కడ వరకే వచ్చింది, ఖర్చు ఎక్స్ట్రా తీసుకోవడానికి లేదు. ఎంత ఉందో అంతే పెడతాను. అసలు ఈ ఫ్యాబ్రిక్ వాష్ చేసి కట్ చేయాలని అడుగుతున్నారు చాలా మంది. కాటను, లెనిను, హ్యాండ్లూమ్ లాంటి బట్టల్ని కట్ చేసే ముందే ఒకసారి నీటిలో నానబెట్టి ఆరబెట్టి వాడితే తర్వాత కస్టమర్ ఉతికిన ఎక్కువగా కుదించబడదన్నమాట. సిల్క్ మిక్చర్ అంటారే, క్లాత్ కొంచెం సిల్క్ కాటన్ కలిసినట్టుకుంటది. అవి అలాగే వెల్వెట్ క్లాతులు, హెవీ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్లు వాష్ చేయకూడదు. నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఖరీదైన బట్టల మీద ఎప్పుడు ట్రై చేయొద్దు. పాత బట్టల మీద అండ్ చీప్ ఫ్యాబ్రిక్ మీద ట్రై చేయండి. కటింగ్ లో పావించు ఖర్చుని అస్సలు మర్చిపోవద్దు. ఫ్యాబ్రిక్ వంకర్ల కింద ఫోల్డింగ్ చేసి కటింగ్లు అస్సలు చేయొద్దు. గుర్తించుకోండి, మంచి టైలర్ అంటే వేగంగా కుట్టేవారు కాదు, తప్పులు తగ్గిస్తూ ప్రతి బ్లౌజులో కొత్త విషయం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళేవారు. ఇంకా చాలా విషయాలు షేర్ చేద్దాం అనుకున్నా, వీడియో అయిపోయింది. మరి ఇదండి ఈరోజు వీడియో అయితే ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి, బాయ్.